జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అబ్బబ్బబ్బబ్బా హ్యాపీగా రామచంద్ర ప్రభు, సీతమ్మ తల్లి, ఆంజనేయ, మీరేంటయ్యా నాకు ఇలా ప్రత్యక్షం అయిపోయారు? రేపు కళ్యాణం అంటే నాకు ఇవాళే దర్శనం ఇచ్చేశారా స్వామి? స్వామి ఆంజనేయ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో నీతో చాలా ముచ్చరించాలి స్వామి. నా కోరికలన్నీ మీకు విన్నయించుకోవాలి. నువ్వు గనక తదాస్తు అంటే నాకన్నీ నెరవేరిపోతాయి స్వామి. ఇదిగో రేపొద్దున్నే నేను కోటీశ్వరుణ్ణి అయిపోవాలి. 10 వైన్ షాపులు కాదు, అష్టైశ్వర్యాలతో తులతోగాలి స్వామి. ఆంజనేయ, నువ్వే నా కోరికలన్నీ నెరవేర్చాలి స్వామి. ఆంజనేయ స్వామి, మీరే నా కోరికలన్నీ నెరవేర్చాలి స్వామి. ఒక పని చేయండి, మీ తోకతో నన్ను ఎత్తిపోయి కొట్టండి. కొట్టండి కొట్టండి స్వామి, కొట్టండి కొట్టండి. తోకతో కొట్టండి. స్వామి కాదు స్వామి, కొడుతూనే ఉండండి స్వామి. గద తీసుకో, గద. ఓరి బిట్టుగా, నువ్వా? ఓరి సీనుగా, నువ్వా? ఓరి 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 ఆద్య, నువ్వు కూడానా? అరే బిట్టుగా, మీరందరూ కలిసి నన్ను ఎంత మోసం చేశారా? అదేంటది? బెల్టేసి కట్టేసి ఆంజనేయ స్వామిని? అది నా బెల్టే కదరా? మిమ్మల్ని. అబ్బా సారీ మావయ్య, ఇన్ని వేషాలు వేస్తున్నావు నువ్వు? రేయ్, ఎందుకు వేషాలు వేసారో చెప్పండి, చెప్పండి. నానా, అబ్బా చెప్పరా, చెప్పు. మామయ్య సీతారాముల కళ్యాణం జరిపించను అన్నాడు కదా, దానికి అత్తయ్య చాలా బాధపడుతుంది. ఎలాగైనా జరిపించాలని ఆలోచిస్తుంటే ఆద్య ఈ ఐడియా ఇచ్చింది. అందుకే అమ్మమ్మ దగ్గరికి మేము ఈ గెటపుల్లో వెళ్ళి మామయ్య చేత కళ్యాణం జరిపించమని చెప్పి వచ్చాం. అయితే ఇలా చేస్తారా మీరు? నేను వెంటనే వెళ్ళి మీ మావయ్యకి చెప్పేస్తాను. సరేనా? చెప్పు చెప్పు. అదే రా, చెప్తానని చెప్తుంటా. వెళ్ళి చెప్పు చెప్పు. ఇప్పుడే చెప్తా. నువ్వు మందు తాగిన విషయం నేను చెప్పేస్తా. నువ్వు ఆ రోజు మందేసిన విషయం అన్ని నేను చెప్పేస్తా. ఏంటి శివరాం ఇవన్నీ? వద్దని చెప్పానుగా. ఇంట్లో వాళ్ళ దగ్గర గౌరవం ఎలాగూ తగ్గిపోయింది. అమ్మవి, నువ్వు కూడానా? అలా అనకు రఘు, నువ్వంటే నాకు ప్రాణంరా. రాత్రి సీతమ్మవారు, రాములవారు, ఆంజనేయ స్వామి కల్లో కనిపించి ఈ కళ్యాణం నువ్వే జరిపించాలని చెప్పారా. అందుకే ఇవన్నీ. క్షమించండి బావగారు, నా కళ్ళునూ కనిపించి అలాగే చెప్పారు. దయచేసి కాదనకండి బావగారు, అంతా రామమయం. మనందరిలోనూ రాముడున్నాడు బావగారు. అన్నయ్య, అమ్మ కల్లో కనిపించిన రాములవారు మీరు కళ్యాణం జరిపించకపోతే ఊళ్ళో పెళ్ళిళ్ళే జరగవని చెప్పారంట. అలా జరిగితే సీను చారుల పెళ్లి ఆగుతుందేమోనని భయంగా ఉంది.
అక్కడికొచ్చాక నీ మనసుని ఆ రాములు వారే మారుస్తారా. నా మాట విను రఘు. సరే, మీ ఇష్టం. అల్లుడు, ఆ శబరి అత్తయ్య గారు చెప్పండి. మనిద్దరికి ఆ ఆ రాములు వారు కనిపించి రఘుతో కళ్యాణం జరిపించమని చెప్పారు కదా. చెప్పాము. రఘు కూడా ఆ, ఒప్పుకున్నాడు. అందుకు మనం గుణించి ఇంటికి వచ్చే వరకు ఈ రోజంతా ఉపవాసం చేద్దాం. అబ్బా అంటే అది అత్తయ్య గారు, అది ఉడపప్పు పానకం తాగుతారు కదా, అది కూడా తాగకూడదా? పచ్చి మంచినీళ్ళు కూడా తాకూడదు. ఆ, 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 ఉమ్. అంతా రామే. అంతా రామమయం. ఆ, పదండి పదండి. జానకి, ఆ. రామా, ఇదిగోమ్మా. పదండి పదండి, ఆ. అందరు పదండి. పదండి. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఇది నీ పనేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.